శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రోజు నుండి 3 రోజుల పాటు మాసాంతరపు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ వచ్చి ఈ ప్రార్థన కూడికల్లో పాల్గొమని ప్రభు పేట మనవి చేస్తూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో ఉండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. అప్పుడతడు దానియేలు, భయపడుకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినమున నీవు చెప్పిన మాటలను బట్టి నేను వచ్చేతిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దానియేలు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి మొట్టమొదటి దినమే వెళ్ళిపోయింది. కానీ జవాబు రావడానికి మాత్రం 21 రోజు పట్టింది. దాని తర్వాత వచనాన్ని కూడా చదువుతున్నాను, దయచేసి గమనించండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమూహమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులతో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును అని చెప్పబడింది. ఇందును బట్టి సంబంధించినటువంటిది ఏంటంటే, ప్రార్థనకు ఆటంకానికి, ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరకుండా అపవాది ఆటంకపరుస్తాడు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయకుండా మనస్సు నిండా తెలియనటువంటి బాధలు కలిగించటం, సువార్త ప్రకటించకుండా దేవుని యొక్క పని చేయకుండా ఆటంకపరచడం వాని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క పనులే. దేవుని యొక్క పనులైన మనము ఆ పనులు చేయకుండా ఉండడానికి అపవాది అడ్డుకుంటాడు. దానియేలు జీవితంలో ఈ సంఘటన జరిగింది. ఆయన ప్రార్థిస్తుంటుండగా కనబడుతున్నాడు. అతని యొక్క ప్రార్థన మొట్టమొదటి రోజే దేవుని సన్నిధికి వచ్చింది. అయితే అతని జవాబు రావడానికి మాత్రం మరలా చెప్తున్నాను 21 రోజు పట్టింది. అందుకు కారణం ప్రార్థనను ఆటంకపరిచే అపవాది అడ్డుపడుతున్నాడు అని. దేవుని నుండి జవాబును తీసుకువస్తున్నటువంటి దూతను అడ్డుపడుతున్నారు. అతనికి సహాయం చేయటకు పరలోకంలో నుండి యుద్ధం జరిగినట్లుగా మిఖాయేలు కూడా దూత వచ్చి అక్కడ వారికి సహాయం చేసినట్లుగా మనకు ఈ పరిశుద్ధమైన గ్రంథము లేఖన ద్వారా మనకు కనబడుతుంది. దానియేలు దగ్గరకు జవాబు తీసుకురావలసినటువంటి ఆ దూతను కూడా లోకాధిపతి అపవాది అడ్డుకుంటూ ఉన్నాడు. మరి దానియేలంత ప్రార్థనకే ఆటంకపరుస్తున్నప్పుడు మన ప్రార్థనలకు ఆటంకపరచడం ఒకసారి గమనించండి. వాటిని ఎదిరించాలంటే ఒకటి మన జీవితంలో ఉపవాసం ఉండాలి. ప్రభు సన్నిధిలో మనము గోషాడాలి. అపవాదిని ఓడించాలంటే ఈరోజే నిర్ణయం తీసుకో, ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభువా ప్రార్థిస్తున్నాను, అపవాదిని ఓడించగలిగిన శక్తిని నాకున్న ఇవ్వని ప్రార్థన చేయండి. తప్పక దేవుడి మన పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ సన్నిధికి వచ్చి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించేసే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.